1 2 3 4 5 6 92 139 ప్లస్ 7806 ఇలా ఉంది. ఓకే, మనం చెప్పిన మెథడ్ అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేయాలి, యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి. యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ ఇక్కడ మనం ఫస్ట్ 6 సో ఓకే 6కి నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి, 9. 6 ప్లస్ 9 ఎంత అవుతుంది, 15. 15 ప్లస్ 2 17. 17 ప్లస్ 6 23. 23 ప్లస్ 5 28. ఓకే, సో మనకి 28 వచ్చింది కదా. సో 28 అనే నెంబర్ వచ్చింది. దీంట్లో మనం తీసుకోవాల్సింది 8. సో 8 ఇక్కడ రాసుకొని ఇక్కడ 2 మిగిలిపోయింది. 2 క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ నువ్వు ఏ డిజిట్ నెంబర్ అయితే యాడ్ చేసినావో అక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేసావు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు టెన్స్ ప్లేస్ యాడింగ్ 2 ప్లస్ 0 2 అవుతుంది. 2 ప్లస్ 3 5. 5 ప్లస్ 9 14. 14 ప్లస్ 4 18 అవుతుంది. ఓకే 18. సో మళ్ళీ ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 18 వచ్చింది కదా. సో మనం యూనిట్ ప్లేస్ తీసుకోవాలి, ఇక్కడ రాసుకోవాలి. మిగిలిన క్యారీని నెక్స్ట్ ఏ డిజిట్ నెంబర్ అయితే యాడ్ చేస్తావో అక్కడికి ఫార్వర్డ్ చేయాలి. సో 100 ప్లస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ యాడ్ చేసినాం. సో 1 ప్లస్ 8 9. సో 9 ప్లస్ 1 10. సో 10 ప్లస్ 3 13. 10 ప్లస్ 3 ఎంత, 13. ఓకే 13. 1 క్యారీ ఫార్వర్డ్ రైట్. 13 ఇక్కడ మనకి 13 వచ్చింది. 13 వస్తే ఇక్కడ 3 రాసుకున్నా. ఇంకా 1 మిగిలింది కదా, అవన్నీ మళ్ళీ ఎక్కడ ఫార్వర్డ్ చేయాలి. సో నెక్స్ట్ ఏ ప్లేస్ని యాడ్ చేస్తున్నామో ఆ ప్లేస్ మీద క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓకే 1 ఫార్వర్డ్ చేసిన. 1 ప్లస్ 7 ఎంత, 8. సో 8 ఇక్కడ ఏం లేదు, ఇక మిగిలిపోలేదు. ఇక్కడ మిగిలిలేదు, ఇక్కడ మిగిలేదు. 8 ప్లస్ ఇక్కడ 2 మిగిలింది. సో 8 అక్కడ 7 ప్లస్ 1 8, ఇక్కడ 2. 8 ప్లస్ 2 ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో 10. ఇప్పుడు 1 క్యారీ ఇక్కడ మనకి 10 మిగిలింది. సో 10 అంటే ఇక్కడ 0 రాసుకున్నా. సో ఇక 1 మిగిలింది. 1 ఎక్కడ ఫార్వర్డ్ చేయాలి, నెక్స్ట్ 1000 వరకు అయిపోయింది. సో 10,000 ప్లేస్ ఎక్కడ లేదు, జస్ట్ ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇక్కడ ఫార్వర్డ్ చేసినాం అనుకో. సో 1 ప్లస్ 1 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 20,388 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, లెట్ us see నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇది మనం జనరల్గా ఏ నెంబర్స్ తీసుకున్నా 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒకటేమో సో పాయింట్స్ ఉన్న నెంబర్, ఇంకోటి పాయింట్స్ లేని నెంబర్స్ ఉంటుంది. సో ఇప్పటిదాకా చేసినది వితౌట్ డిజిట్ నెంబర్స్. నెక్స్ట్ విత్ డిజిట్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి ఏంటని చూద్దాం. చాలామంది ఏంటంటే ఈ కాంపిటేటివ్లో కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. సో పాయింట్స్ ఉన్న ప్రాబ్లం చేయాలంటే వాళ్ళకి డిఫికల్ట్ లాగా ఫీల్ అవుతారు. కానీ ఏముండదండి, జస్ట్ మనం ఒక చిన్న ట్రిక్స్ ఫాలో అయితే మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ అలాంటి ప్రాబ్లమ్స్ చేద్దాం. నెక్స్ట్ డెసిమల్ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, విల్ సీ. ఫర్ ఎగ్జాంపుల్, సో ప్లీజ్ అబ్జర్వ్ దిస్ 7 0.7 0.77 0.77 0.7777. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎస్ఎస్సిలో ఆర్ఆర్బీలో అడుగుతున్నాడు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్. సో మరి ఇప్పుడు జనరల్గా ఇది ట్రెడిషనల్లో ఎలా చేస్తావు అని ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ ఇలా ఉంది కదా. సో ఫస్ట్ ఏంటంటే మనం చేసే మెథడ్, చిన్నప్పుడు నేర్చుకునే మెథడ్ 0.7777 రాసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ దీని కింద రాయాలంటే నెక్స్ట్ పాయింట్ కింద పాయింట్ రావాలి, పాయింట్ కింద పాయింట్. నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ, 777 తీసుకోవాలి. ఓకే 777. నెక్స్ట్ మళ్ళీ ఇంకో నెంబర్ రాశారంటే మళ్ళీ పాయింట్ కింద పాయింట్. సో 77. నెక్స్ట్ ఇక్కడ కూడా పాయింట్ కింద రావాలి 0.7. ఓకే, సో గాట్ ఇట్. దెన్ యూ కెన్ యాడ్ దిస్. సో మన యాడింగ్ మాత్రం సో రైట్ సైడ్ నుంచే యాడ్ చేయాలి, యూనిట్ ప్లేస్ నుంచి రైట్ సైడ్ నుంచే. సో ఇక్కడ 7 ఉంటుంది. ఇక్కడ 7 + 7 ఎంత అంటే 14 ఉంటుంది. సో 1 క్యారీ ఫార్వర్డ్. సో 7 3 ఉన్నాయి కాబట్టి 21 + 1 22 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇక్కడ 7 4 ఉంది. 14 7 + 7 14 21 28. 28 + 2 ఎంత, 30 అవుతుంది. సో ఇక్కడ 3 మళ్ళీ పాయింట్ కింద పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఎంత మిగిలింది, 3. దట్ ఈజ్ ఈక్వల్ 3.0247 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఈ ప్రాబ్లమ్ మనం చెక్ చేస్తే దీంట్లో ఏమైనా స్పెషాలిటీ కనిపిస్తుందా? సో ఎస్, ఇట్ ఈస్ స్పెషాలిటీ ఈజ్ దేర్ రైట్. స్పెషాలిటీ ఉంది. ఏంటి ఆ స్పెషాలిటీ? సో ఇవన్నీ డెసిమల్ నెంబర్స్. ఓకే, పాయింట్స్ ఉంటే వాటిని డెసిమల్ నెంబర్స్ అంటాం. ఓకే, ఈ డెసిమల్ నెంబర్స్లో ఇక్కడ చూడండి ఒకసారి, డెసిమల్ 0 అంటే 0 తర్వాత పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ మొత్తం సేమ్ ఉన్నాయి. పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ మొత్తం కూడా సేమ్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ మళ్ళీ ఓకే సేమ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. అక్కడ ఉన్న డెసిమల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 డెసిమల్ వచ్చినాయి, 3 4 వచ్చినాయి. సో సేమ్ యాస్టేజ్కి ఇంతకుముందు
మనం ఇక్కడ పాయింట్ లేదనుకో ఇంతకుముందు మనం స్టార్టింగ్‌లో చేసాం. ఎలా 7 ప్లస్ 77 ప్లస్ 777 ప్లస్ 7777 చేసాం. దీన్ని ఎలా చేసినాం 7 ఇంటూ సో అసెండింగ్ ఆర్డర్ 1, 2, 3, 4 తీసుకున్నాం కదా! సో అక్కడ ఏం చేసినామో ఇక్కడ కూడా సేమ్ యాజ్ టీజ్‌గా సో అక్కడ ట్రిక్ ఫాలో అయింది కాబట్టి ఈ ప్రాబ్లమ్ కూడా ట్రిక్ ఫాలో అవుతుంది. సో కాకపోతే అక్కడున్న ట్రిక్‌కి ఇక్కడున్న ట్రిక్‌కి కొంచెం డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ అన్నిట్లో 7 ఉంది కాబట్టి 7 కామన్ తీసినాం అనుకోండి. 7 కామన్ తీసినాం. సో అన్నీ కూడా 0 పాయింట్‌తో స్టార్ట్ అయినాయి కదా! ఇది కూడా 0 పాయింట్‌తో స్టార్ట్ అవుతది. 0 పాయింట్‌తో స్టార్ట్ అవుతది. ఓకే. నెక్స్ట్. సో మరిప్పుడు హైయెస్ట్ డెసిమల్ నంబర్ ఎంత? ఇది. హైయెస్ట్ డెసిమల్ నంబర్ ఎంతంటే 4 డెసిమల్ నంబర్ ఇది. 4 డెసిమల్ నంబర్. మరిప్పుడు మొత్తం హైయెస్ట్‌గా 4 డెసిమల్ ఉన్నాయి కాబట్టి సో మనం ఇప్పుడు తీసుకునేటప్పుడు 0 పాయింట్ తర్వాత ఇంతకుముందు పాయింట్ లేకపోతే అసెండింగ్ ఆర్డర్‌లో సో హైయెస్ట్ నంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో వాటిని 1, 2, 3, 4 తీసుకున్నారు. ఇక్కడ డెసిమల్స్ కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా అక్కడ తీసుకున్న దానికి రివర్స్ తీసుకోవాలి. ఇంతకుముందు అసెండింగ్ తీసుకుందామంటే ఇక్కడ డిసెండింగ్ తీసుకోవాలి. డిసెండింగ్ అంటే సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ డెసిమల్‌లో 4 డెసిమల్స్ ఉన్నాయి. అంటే 4 కాబట్టి 1, 2, 3, 4 దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్‌లో సో 4, 3, 2, 1 అని తీసుకోవాలి. జస్ట్ మనం ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. జనరల్‌గా ఇక్కడ పాయింట్ మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ పాయింట్ ఉందా లేదా అనేది పక్కన పెట్టేసేయండి. సో అదంతా మనకు అవసరం లేదు. జస్ట్ ఏందంటే ఈ నంబర్‌ని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసిన తర్వాత పాయింట్ ఆలోచిద్దాం. సో మనం ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా 7తో 7 1 జా 7 ఓకే. 7 2 జార్ ఎంత 14 రైట్ 14 1 క్యారీ. సో నెక్స్ట్ 7 3 జార్ ఎంత 21 + 1 22 2 క్యారీ ఫార్వర్డ్. 7 4 జార్ ఎంత 28 సో 28 + 2 ఎంత 30 వస్తుంది. ఓకే. సో 3 క్యారీ ఫార్వర్డ్. 7 0 0 0 + 3 3 ఓకే. ఇలా వచ్చిన తర్వాత ఓకే. సో పాయింట్ ఎక్కడ పెట్టాలని చాలామందికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. నో ప్రాబ్లమ్ అండి. ఈ క్వెషన్‌లో రైట్ సైడ్ నుంచి పాయింట్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉందో చెక్ చేయండి. సో 1, 2, 3, 4 అంటే మనకి రైట్ సైడ్ నుంచి 4 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది. సో మన కింద కూడా మనం ఏం చేయాలంటే సో మనకి వచ్చిన రిజల్ట్‌లో కూడా 4 ప్లేసెస్ తర్వాత రైట్ సైడ్ నుంచి 4 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1, 2, 3, 4 దట్ ఈస్ ఈక్వల్ 3.0247 ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 3.0247 సో ఈ విధంగా మనం చూడండి ఒకసారి. సో అక్కడ ట్రెడిషనల్‌లో చేసినప్పుడు సో 3.02 వచ్చింది. ఇలా కూడా 3.0247 వచ్చింది. మరి ఎలా ఈజీగా అయిపోతుంది? సో ఎలా తొందరగా మన కాంపిటీటివ్‌లో ఏందంటే సో మాక్సిమం స్టెప్స్ మొత్తం మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మాక్సిమం 1 ఆర్ 2 స్టెప్స్‌లో ఆన్సర్ వచ్చే విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. సో దీనికోసం చూడండి మన కాంపిటీటివ్ లెవెల్‌లో సో మనం ఒక్క క్వెషన్ ఎక్కువ చేసినా గానీ అది మనకి జాబ్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందుకే సో మనం మాక్సిమం వీలైనంత వరకు స్టెప్స్‌ని మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా విధంగా చేసుకుంటూ సేమ్ యాజ్ టీజ్‌గా ఆన్సర్ రిజల్ట్ సేమ్ వచ్చిందా లేదా అనేది కూడా ఈజీగా మీకు ఒక క్లారిఫై వచ్చింది. సో నువ్వు ఎలా చేసినా గానీ ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఈజీగా ట్రిక్ అనేది ఫాలో అవ్వచ్చనమాట. ఓకే. సో లెట్ అస్ సీ ఫర్ ఎగ్జాంపుల్ 0.88 0.82 0.48 0.888 0. సో ఇలా ఉంది. జనరల్‌గా ఇంతకుముందు 0.8 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మనం ఒకటే అండి. దీంట్లో నెంబర్ ఎక్కడున్నా పర్లేదు. ఎందుకంటే ఎడిషన్ కాబట్టి ఫస్ట్ ఉందా, లాస్ట్ ఉందా ఎక్కడున్నా సరే ఆ మొత్తం నంబర్స్ ఉంటాయి. డైరెక్ట్‌గా మనకి సో ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఒకటే. హైయెస్ట్ డెసిమల్ నెంబర్ ఎంత? హైయెస్ట్ డెసిమల్ నెంబర్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 డెసిమల్ నెంబర్, 1 డెసిమల్, 4 డెసిమల్, 3 డెసిమల్ ఇది మనకి హైయెస్ట్ ఎంత 5 డెసిమల్. మరి ఇక్కడ 5 డెసిమల్ హైయెస్ట్ కాబట్టి దీంట్లో 1 డెసిమల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేయండి. ఓకే. 1 డెసిమల్ నెంబర్ ఉంది. నెక్స్ట్ 2 డెసిమల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేయండి. 2 డెసిమల్ నెంబర్ ఉంది. నెక్స్ట్ 3 డెసిమల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేయండి. 3 డెసిమల్ నెంబర్. 4 డెసిమల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేయండి. నెక్స్ట్ వన్ 5 డెసిమల్ నెంబర్ కూడా ఉంది. యెస్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ తర్వాత సేమ్ డిజిట్ రిపీట్ అవుతుంది. హైయెస్ట్ డెసిమల్ నెంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో సేమ్ యాజ్ టీజ్‌గా అన్ని నెంబర్స్ ఉన్నాయి. సో డైరెక్ట్‌గా షార్ట్‌కట్ అప్లై చేసుకోవచ్చు కదా! సో ఇక్కడ మనం సో అన్నిట్లో 8 ఉంది కాబట్టి 8 కామన్ తీస్తే సో 0. సో హైయెస్ట్ డెసిమల్ నెంబర్ ఎంతంటే 5 డెసిమల్ నెంబర్. 5 డెసిమల్ నెంబర్ కాబట్టి దాంట్లో 5 డెసిమల్స్. దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవాలి. 0. సో 5, 4, 3, 2, 1 5 0.54321 దట్స్ ఇట్. యూ కెన్ మల్టిప్లై దిస్. సో మల్టిప్లై కూడా రైట్ సైడ్ నుంచే. సో 8 1 జా 8. సో ఓకే. పాయింట్ పక్కన పెట్టేసేయండి. 8 1 జా 8 ఓకే రైట్. 8 2 జా ఎంత 16 రైట్. 16 1 క్యారీ.
సో 8 3 జార్ ఎంత 24 ప్లస్ 1 25. సో 2 క్యారీ ఫార్వర్డ్. 8 4 జార్ ఎంత 32. 32 ప్లస్ 2 34. ఓకే 34. 3 క్యారీ ఫార్వర్డ్. సో 8 5 జార్ ఎంత 40. 40 ప్లస్ 3 43. సో 43. 43. సో 3 క్యారీ 4 ఫార్వర్డ్. 8 0 0. 0 ప్లస్ 4 4. సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. 8 1 జా 8. 8 2 జా 16. 1 ఫార్వర్డ్. 8 3 జా 24 ప్లస్ 1 25. 2 ఫార్వర్డ్. 8 4 జా 32 ప్లస్ 2 34. 3 ఫార్వర్డ్. 8 5 జా 40 ప్లస్ 3 43. 4 ఫార్వర్డ్. 8 0 0 ప్లస్ 4 4. ఓకే అన్నీ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలి. సో ఈ క్వశ్చన్లో రైట్ సైడ్ నుంచి ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కౌంట్ చేయండి ఒకసారి. 1 2 3 4 5. రైట్ సైడ్ నుంచి 5 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో కూడా రైట్ సైడ్ నుంచి 5 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో అంటే 1 2 3 4 5 దట్ ఈస్ ఈక్వల్ టు 4.34568. ఇట్ ఈస్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఓకే సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇంకొకటి ఎగ్జాంపుల్లో అడిగిన క్వశ్చన్ ఆర్ఆర్బిలో లాస్ట్గా ఒక ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటన్నది సో మనకు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇది అనమాట ట్రిక్. ఓకేనా. సో ఒకటే గుర్తుంచుకోవాలి అంటే మనం ఎడిషన్స్లో సో 2 ట్రిక్స్ ఉన్నాయి. ఒకటి డెసిమల్ ఉన్నప్పుడు, డెసిమల్ లేనప్పుడు. సో డెసిమల్ అయినప్పుడు అయితేనేమో మనం నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్లో 1 2 3 4 ఇచ్చుకుంటూ పోవాలి. అదే మనకి డెసిమల్ ఉంటేనేమో డిసెండింగ్ ఆర్డర్లో అంటే 4 3 2 1 ఇలా ఇచ్చుకుంటూ పోవాలి. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనం ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే ఎగ్జామ్లో 0.9 ప్లస్ 0.99 0.999 plus so on. ఇది ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. 0. ఇలా ఇచ్చాడు క్వశ్చన్. సి 0.9 ప్లస్ 0.99 ప్లస్ 0.999 ప్లస్ సో ఆన్ ప్లస్ 0.999999. సో ఇక్కడ మధ్యలో ప్లస్ సో ఆన్ పెట్టిండంటే సో మధ్యలో కూడా నెంబర్లు ఉన్నట్టే కదా. ఎస్ ఆర్ నో. ఎస్ మధ్యలో కూడా నెంబర్స్ ఉన్నట్టే. సో అంటే దీంట్లో మనకి హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే హైయెస్ట్ నెంబర్ 6 డెసిమల్ నెంబర్. సో 1 డెసిమల్ నెంబర్ ఉంది, 2 డెసిమల్ నెంబర్ ఉంది, 3 డెసిమల్ ఉంది. సో లాస్ట్ వన్ 6 డెసిమల్ నెంబర్. ఇది మొత్తం మనం ఒకదాని కింద ఒకటి రాసుకొని చేయాలంటే సో మనకి మోర్ దాన్ 1 మినిట్ ఈజీగా పడుతుంది టైం. ఎక్కువ అంతకంటే ఎక్కువ పడుతుంది. కానీ మనం తెలిసిన ట్రిక్ ఉంది కదా, ఆ ట్రిక్ని ప్లే చేస్తే మనం ఈజీగా లెస్ దాన్ 1 మినిట్లో ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇది చేయాలంటే మీకు 9 టేబుల్ కూడా వచ్చి ఉండాలి ఈజీగా. సో ఓకే చూద్దాం ఒకసారి. సో సేమ్ యాస్టీజ్గా పాయింట్ తర్వాత 9 రిపీట్ అవుతుంది కాబట్టి సో 9 కామన్ తీసేసి 0. ఓకే 0. హైయెస్ట్ డెసిమల్స్ ఎన్ని, హైయెస్ట్ డెసిమల్స్ ఇది ఎన్ని డెసిమల్స్ కౌంట్ ఇట్ 1 2 3 4 6 కాబట్టి మనం డిసెండింగ్ ఆర్డర్లో 6 5 4 3 2 1 ఈ ఒక్క స్టెప్ రాసుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ మనం దీన్ని 9 టేబుల్తో మల్టిప్లై చేయాలి. ఓకే ఫస్ట్ థింగ్ 9 1 జా ఎంత 9 రైట్ 9. 9 2 జార్ ఎంత 18. 18 అంటే ఇక్కడ 8 రాసుకోవాలి, 1 క్యారీ ఫార్వర్డ్ రైట్. సో 9 3 జా 27 ప్లస్ 1 28. సో 2 క్యారీ ఫార్వర్డ్. 9 4 జా 36 ప్లస్ 2 38. 3 క్యారీ ఫార్వర్డ్. సో 9 5 జా 45. 45 plus 3 48. So 48 4 carry forward. 9 6 54. 54 plus 4 58. So 5 carry forward. Okay 9 0 0 0 plus 5 5. Yes ఇలా వచ్చింది. నెక్స్ట్ మరి పాయింట్ ఎలా పెట్టాలి ఆల్రెడీ చెప్పే కదా మీకు. సో పాయింట్ మనకి క్వశ్చన్లో రైట్ సైడ్ నుంచి ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంటే ఇక్కడ కూడా అన్ని ప్లేస్ తర్వాత పెట్టుకోవాలి. సో మరి ఇక్కడ ఎన్ని ప్లేస్ తర్వాత ఉంది చెక్ ఇట్ వన్స్. 1 2 3 4 5 6 6 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది. మరి ఇక్కడ కూడా మనం ఆన్సర్ అనేది రైట్ సైడ్లో 6 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో 1 2 3 4 5 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 5.888889. ఇట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగిన క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీ కదా. సో ఇది మనం ఒకటి చేసి ఒక మార్క్ వచ్చినట్టు అండి. సో ఓకే సో నెక్స్ట్ మనం సేమ్ యాస్టేజ్గా ఇలానే మనం ఆల్రెడీ వితౌట్ డెసిమల్ చేసేటప్పుడు ఒక నెంబర్ మిస్ అయితే ఎలా చేయాలి చేస్తాం కదా. వీటిలో కూడా ఒక నెంబర్ మిస్ అయినప్పుడు ఎలా చేయాలి ఏంటనేది సో విల్ డిస్కస్. ఓకే